వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్. మెమరీకి కాదు, నువ్వు ఊపుతున్నావు కార్ని. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో ఎక్స్ప్లోర్ విత్ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎక్కడికి వెళ్తున్నాం అంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని బీదర్లో ఉంటది అనమాట. ఇప్పుడైతే మేము కర్ణాటక వచ్చినాము. ఇంకా బీదర్ వెళ్ళడానికి ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది. ఇంకా బీదర్ నుంచి 5 కిలోమీటర్స్ కి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉందన్నమాట. అండర్ వాటర్ ఒక కేవ్ లాగా ఉంటది. ఆ టెంపుల్ కి వెళ్తున్నాము. ఈ ట్రిప్ అంతా అదే, చాలా ఎక్సైటింగ్ అంటే అంత ఎక్సైటింగ్ ఉంటది ఈ ట్రిప్. ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే వ్యూస్ చూపిస్తా, చాలా బాగున్నాయి. వెదర్ అయితే ఫుల్ బాగుంది. కొంతసేపు ఎండ పడుతుంది, కొంతసేపు వాన వస్తుంది. చాలా బాగుందంటే అంత బాగుంది. మొత్తం చెరుకు పొలాలు కనిపిస్తున్నాయి గైస్. కొంచెం ఎట్లుందంటే అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటాయి చూడండి గైస్. సైడ్లోనే ట్రీస్ వచ్చేసి మధ్యలో జస్ట్ రోడ్ ఉంటుంది, అట్లుంది. మీరు పక్కా ఈ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అయితే విజిట్ చేయాల్సిందే. ఎందుకంటే 150 కిలోమీటర్సే కాబట్టి మీరు వీకెండ్స్లో కవర్ చేసేయచ్చు. సాటర్డే వెళ్ళి సండే రావచ్చు, లేకపోతే ఒక రోజులో కూడా పోయి రావచ్చు. సో పక్క వెళ్ళాల్సిందే. ఎందుకు ఈ వీడియో చాలా ఎక్సైటింగ్ ఉంటుంది అంటే మొత్తం వాటర్ ఉంటుంది అనమాట. నెక్ వరకు వాటర్ ఉంటుందంట ఆ టెంపుల్ అంతా. సో అందుకే వీడియో చాలా ఎక్సైటింగ్ ఉంటుంది. వాటర్ అంటే ఎక్సైటింగ్ కాబట్టి వీడియో కూడా అంతే ఉంటుంది కదా మామ. నువ్వు చెప్తే ఉండాల్సిందే. టోల్గేట్ వచ్చింది. టోల్గేట్ అయ్యా, మాకైతే ఒక టోల్గేట్ కాడ 126 రూపీస్ కట్ అయింది గైస్. టోల్గేట్ కింద నుంచి రావచ్చు, సర్వీస్ రోడ్ రావచ్చు. టోల్గేట్స్ వద్దంటే సర్వీస్ రోడ్లకి కూడా కవర్ చేయగట్ పోతే పోనీ, కానీ టోల్గేట్ పైన రావాలా. రోడ్స్ బాగుంటాయి, రోడ్లోనే వస్తే బెస్ట్ నేను చెప్పాలంటే. ఎందుకంటే టోల్గేట్ లేని రోడ్స్, సర్వీస్ రోడ్స్ ఉంటాయి కదా, అక్కడ అంతా రోడ్ మొత్తం కచ్చరా ఉంటుంది అనమాట. గుంతలు అట్లా ఉంటాయి. మాట్లాడు, యు టెల్ మీ సంథింగ్. సో గైస్, టెంపుల్ స్టోరీ ఏంటంటే ఈసారి నేను చెప్పను, మా అమ్మ చెప్తారు. మామగారండి, ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే సాక్షాత్ శివుడు వచ్చి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాడంట. తపస్సు చేసుకుంటే జలాశయ అనే రాక్షసుడు వచ్చి శివుడు తపస్సు భంగం కలిగించాలని చూస్తే లక్ష్మీ నరసింహస్వామి వచ్చి ఆయన చంపుతుంటాడు. చంపేటప్పుడు ఆయన కొంచెం మంచి చేసి ఉంటాడంట పూర్వం. సో ఆ మంచి కోసం ఆయన్ని లాస్ట్ కోరిక అడుగుతాడంట. నీకు ఏదన్నా కోరుకుంటే చెప్పు, చివరి కోరిక. అయితే అప్పుడు చెప్తాడంట, ఇది ఈ టెంపుల్ నా పేరు మీదుగా ఉండాలి, నేను ఇక్కడ చనిపోతున్నాను కాబట్టి. అంటే అందుకోసమే జలాశయ చిన్నహ ఏదో ఉంటుంది కదా, అట్లా ఆయన పేరు మీద వచ్చేటట్టు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అని పెడతారు. అంతే మాకు తెలిసింది. అయితే ఇంకా మీకు ఏదైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. మాకు తెలిసింది అంతే. నాకు ఆ తెలుగులో వర్డ్స్ ఉంటాయి కదా, అది పలకనికి రాదు, అందుకే చెప్తలేదు నేను. అంతేనే సార్ స్టోరీ. అంతే. వాళ్ళు వాటర్ ఎందుకునేది అట్లా, అది కింద గృహలో ఉంటాడు కాబట్టి. సో ఈ రోడ్ మ్యాప్ ఏంటంటే ఎట్లా రావాలంటే ఈసీఎల్ సైడ్ ఇటు ఓరైనా ఉంటే మాత్రము కోంపల్లి పటాన్ చెరువు కాకుండా డైరెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలన్నమాట. ఇట్లా కోంపల్లి పటాన్ చెరువు పైన వస్తే మొత్తం రోడ్స్ అంతా గుంతలు ఉన్నాయి. అంటే 50 కిలోమీటర్సే మాకు 2 hours పట్టింది అట్లా రోడ్ పైన వస్తే. అసలు రోడ్ చాలా డ్యామేజ్ ఉంది కాబట్టి దానిపైన రాకుండా జస్ట్ ఔటర్ రింగ్ రోడ్ పైన వచ్చేసింది. ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినాక ఇస్నాపూర్, బంగూర్, తర్వాత బీహార్ వస్తుంది అనమాట. అంటే కర్ణాటక బోర్డర్ స్టేట్ దాటినా, అదే జహీరాబాద్ అని చెక్ పోస్ట్ ఉంటుంది. దాన్ని దాటినాక ఇంకా చక్కగా వచ్చేసేదే ఉంటుంది. కానీ రోడ్ అయితే ఎక్సలెంట్ ఉంది. యాక్చువల్గా వెదర్ బాగా సపోర్ట్ చేస్తుంది, అందుకే రోడ్ బాగుంది మెయిన్. వెల్కమ్ టు బీదర్. వే మొత్తం అయితే ఇట్లా ఉండదు, మొత్తం చెట్లు అనుకోకండి. అప్పుడప్పుడు ఇట్లా సిటీస్ ఇట్లా వస్తూ ఉంటాయి. రూట్ అంతా మళ్ళీ ఒకటే చెట్లు అనుకోగలం, మళ్ళీ కామెంట్ సెక్షన్లో తిట్టుకుంటారు నన్ను. ఇట్లా కూడా వస్తాయి. సో గైస్, బీదర్కి అయితే ఎంటర్ అయిపోయినాము. ఇది బీదర్ టౌన్ అనమాట. ఇంకా ఈ నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్కి. నవ్వచ్చు కదా. సో బీదర్ టౌన్ అనమాట, ఇట్లుంటుంది. ఏం లేదు, లారీలు ఎక్కువ ఉన్నాయి అంతే. టెంపుల్కి దగ్గరలో వచ్చేసినాము. ఇంకా 2 కిలోమీటర్సే ఉంది. మంగళపేట్ రోడ్ ఇదైతే.
అండ్ ఇంకొకటి ఇంతకుముందే మమ్మల్ని పోలీసు వాళ్ళు ఆపిండ్రు, పేపర్స్ అడుగుతుండ్రు, లైసెన్స్ అడుగుతలే కానీ ఏంటది ఇన్సూరెన్స్ పేపర్స్ అడుగుతుండ్రు. ఇంకేం అడిగిండ్రు? అంతే, ఇన్సూరెన్స్ ఒకటే. ఇన్సూరెన్స్ ఒకటేనా? అదే పెట్టుకోబాకండి, అన్నీ పెట్టుకోండి, ఆర్సీ, లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్. ఎందుకంటే వేరే స్టేట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆపుతారు నెంబర్ ప్లేట్ చూసి. ప్లస్ ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ ప్లేట్ అడుగుతుండ్రు, అంటే లేటెస్ట్ది. మనకి తెలుసు కదా ఇండియా అని వస్తుంది, అది లేదని. మనకి తెలంగాణలో అయితే నాకు తెలిసి ఇంకా వచ్చినట్టు లేదు మార్చుకోమని. ఇక్కడైతే అందరూ మార్చుకోమన్నారు కర్ణాటక, ఏపీలో. సో దానికైతే ఏం చేయలేదు, వెళ్ళిపోమన్నారు. యాక్చువల్ అయితే ఫ్యామిలీని చేసింది కాబట్టి వెళ్ళిపోమన్నారు. బాయ్స్ వస్తే మాత్రం పక్కా పట్టుకుంటారు. ఇక్కడికి వచ్చేసినాము, 5:30 అయింది, 6 క్లోజ్ అంట. హరిబరిలో ఉన్నాం మేమైతే. ఫుల్ టెన్షన్లో పోతున్నాం. టెంపుల్ 6కి క్లోజ్ అంట, ఇంకా 5:30 అవుతుంది. యాక్చువల్ 5:40 అవుతుంది ఇంకా. హరిలో ఉన్నాం, వచ్చేసినట్టు అనిపిస్తుంది. గైస్ ఇందాక చూసినట్టే టెంపుల్ కాడికి అయితే వచ్చేసినాము. వెదర్ మొత్తం వర్షం పడేటట్టు ఉంది, ఇది రైనీ సీజన్ కాబట్టి. మొత్తం వాటర్, కొంచెం రష్ ఉన్నారు, మరీ ఎక్కువ లేరు. క్లోజ్ అయిపోయిందా? క్లోజ్ అయింది అంటుండ్రు, తెలీదు గైస్. మొత్తం సస్పెన్స్ ఉంది ఇది. 5:40 అవుతుంది, 6కి క్లోజ్ అన్నారు. గైస్ మా మమ్మీ ఏదో రిక్వెస్ట్ చేసింది, అయితే అక్కడ అడిగితే ఇక్కడ వచ్చి అడగమన్నారు. చూడాలా మళ్ళా. సో గైస్ ఫ్లాప్ అయింది వీడియో. ఎందుకు ఫ్లాప్ అయింది? సారీ, దర్శనం అవ్వలేదు. మళ్ళీ వచ్చేది ఉంది 3 months తర్వాత. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ విజిట్లో పక్కా వెళ్తాము. ఎందుకు దర్శనం కాలేదంటే జస్ట్ 2 minutes 2 secondsలోనే 1 minute అయితే లోపలికి అక్కడ పోలీసు వాళ్ళు ఆపకపోతే వెళ్ళిపోతుండే, అట్లయింది. ఎవరైనా వచ్చే పని అయితే మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5. మళ్ళీ కంటిన్యూషన్ వీడియోలో కలుసుకుందాం. మళ్ళీ వచ్చినప్పుడు లోపలిది కూడా తీస్తాం. ఎవరైనా వచ్చే పని అయితే మార్నింగ్ 7 to ఈవినింగ్ 5 వరకే అంట. సో 1 minute అయినా వదులుతలేరు వీళ్ళు. రిక్వెస్ట్ చేసినాం అప్పటికి, కానీ వదులుతలేదు. క్లైమేట్ అయితే బాగుంది, ఇంకా అదే ఎంజాయ్ చేస్తున్నాం కానీ. సో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇదే టెంపుల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ కింద ఉన్న వేరే వీడియో లింక్స్ స్టార్ట్ చేస్తాం, అప్పటి వరకు అది చూసి ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.